ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేరుగా తిరుమలకొచ్చి ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పవిత్రోత్సవం ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని 2026 ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ ని ttdevastanam.ap.gov.in అని టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, టిటి దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. కళ్యాణం టికెట్స్ అయితే ఖచ్చితంగా 2 మెంబర్స్ కి బుక్ చేసుకోవాలి. అయితే బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అబౌట్ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. అయితే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, పవిత్రోత్సవం ఈ 3 రకాల ఆర్జిత సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 ఆర్జిత సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. కానీ ఈ 5 ఆర్జిత సేవలు కూడా స్వామి వారి మూల మూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న భక్తులకి స్వామివారి దర్శనం మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ 3ంటికి కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ ఉండాలి. ఈ 180 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి. ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆర్జిత సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 180 రోజుల గ్యాప్ ఉండాలి. అయితే ఈ ఆర్జిత సేవలన్నీ కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టే వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. ఈ ఆర్జిత సేవల్ని ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించిన లైవ్ డెమో వీడియో లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ మన ఛానల్లోని వీడియోస్ ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.